అనుమానం పెనుభూతంగా మారితే మనుషులు సైతం ఎంత పైచాచికంగా తయారవుతారో రుజువు చేస్తుంది ఈ ఘటన. భార్యపై అనుమానంతో రోకలి బండతో ఆమె తలపై మోది పాశవికంగా హత్య చేయడమే కాదు, ఆ తర్వాత తన భార్యను చంపేశానంటూ మొబైల్లో స్టేటస్ పెట్టుకున్న ఘటన హైదరాబాదులో కలకలం రేపుతుంది. ఈ ఘటన హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో జరిగింది. వనపర్తి జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన ఆంజనేయులు, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కి చెందిన 34 ఏళ్ల సరస్వతిలకు 2013లో వివాహమైంది. వీరికి 2 పిల్లలు. కారు డ్రైవర్గా ఆంజనేయులు పనిచేసేవాడు. ఇటీవల పనికి వెళ్లకుండా జులాయిగా తిరగడానికి అలవాటు పడ్డాడు. హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా పనిచేస్తూ సరస్వతి కుటుంబాన్ని వెళ్లదీస్తుంది. ఫీజులు కట్టలేక పిల్లల్ని స్కూల్ మాన్పించేశారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు భర్త అనుమానంతో ఆమె సతమతమయ్యేది. భర్త వేధింపులకు తాళలేక ఎంత ప్రయత్నించినా అతడిలో మార్పు రాక సరస్వతి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే తాను మారిపోయానని, ఇకపై మంచిగా ఉంటానని మాయమాటలు చెప్పి భార్య పిల్లల్ని ఈ నెల 17న ఇంటికి తీసుకొచ్చాడు ఆంజనేయులు. పని నుంచి వచ్చి భోంచేసి పడుకున్న భార్య తలపై రోకలి బండతో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తల్లి పక్కనే నిద్రిస్తున్న పిల్లలు దుస్తులు సైతం రక్తపు ముద్దగా మారిపోయాయి. నిద్రలేచిన పిల్లల్ని అమ్మ పడుకుంది, మీరు పడుకోండని చెప్పి ఆంజనేయులు బయటికి వెళ్ళాడు. అంతటితో ఆగకుండా నా జీవిత భాగస్వామి అయిన నిన్ను నా చేతులారా చంపుకున్నాను అంటూ స్టేటస్లో పెట్టుకున్నాడు. ఈ భార్య అంతకుడు. నెత్తుటి మడుగులో పడి ఉన్న తల్లిని చూసి పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు. పక్కనే ఉండే తమ మేనమామకు ఫోన్ చేసి చెప్పడంతో సరస్వతి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆంజనేయుల్లోని నేర ప్రవృత్తి ఈనాటిది కాదని, గతంలో సైతం సరస్వతి మరో సోదరుడు ప్రశాంత్ను సైతం కత్తితో గాయపరచడంతో అతడిపై కేసు నమోదు చేశారు.